హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అగస్త్య టాక్స్. ఈ ఎపిసోడ్లో ద బ్యూటీ ఆఫ్ యాన్షియంట్ ఇండియా. యాన్షియంట్ ఇండియాలో డిఫరెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్, స్పిరిచువల్ ప్రాక్టీసెస్, సమ్ ఆఫ్ దెమ్ వాటి గురించి మాట్లాడడం. హిందూ అనేది ఈజ్ రిలీజియన్ కాదు. ఎందుకు కాదు? ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ప్రాక్టీసెస్ to understand more spiritual realm, స్పిరిచువల్ వరల్డ్ గురించి డిఫరెంట్ ప్రాక్టీసెస్. ఇప్పుడు ఎలా అయితే ఇండస్ట్రియలైజేషన్ యూరోప్లో స్టార్ట్ అయ్యి ఫస్ట్ అండ్ సెకండ్ ఇండస్ట్రియలైజేషన్ అయిందో, అట్లా ద మోర్ ఇంపార్టెన్స్ ఫర్ ద ఇండస్ట్రియలైజేషన్ కానీ సైన్స్ కానీ మనం ఎట్లయితే వెస్ట్ అంటున్నామో, వెస్ట్ హ్యాస్ లైక్ that is totally like everybody knows that because of the west it spreaded. East is also contributed. East కూడా కాంట్రిబ్యూట్ చేసింది, బట్ మోస్ట్ రెవల్యూషన్ ద ఫస్ట్ రెవల్యూషన్ యూకేలో స్టార్ట్ అయింది, సెకండ్ ఆల్సో యూరోప్లో, ఆ తర్వాత స్ప్రెడ్ అయింది, బట్ ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. ఇన్ ద సేమ్ వే స్పిరిచువల్ వరల్డ్లో యాన్షియంట్ ఇండియా వెంట్ టు ద పీక్. They reached the peak. They did massive investment, massive efforts to understand the spiritual world. అందువల్ల దాని గురించి ఈ ఎపిసోడ్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్. నేను చిన్నప్పుడు ఇన్ యాన్షియంట్ ఇండియాలో ప్రాక్టీసెస్, నేను చిన్నప్పుడు ఐ గ్రో అప్ ఇన్ ఎ స్మాల్ విలేజ్ కాల్డ్ సలకలవీడు. మా పేరెంట్స్ ఏంటంటే దే యూస్ టు టేక్ మీ టు అవుట్ సైడ్ ఆఫ్ అవర్ స్మాల్ విలేజ్. హనుమాన్ టెంపుల్ ఉంది, మేము అక్కడ హనుమాన్ టెంపుల్కి వెళ్ళేవాళ్ళము. సింపుల్ ప్లెయిన్ తెలుగులో, స్వామి ఇది కావాలి స్వామి ఇది అని చేతులు ఎత్తి నమస్కరించి ప్రార్థించేవాళ్ళం. మా పేరెంట్స్ ఎప్పుడు, నాకు గుర్తున్నంత వరకు ఆంజనేయ స్వామి విగ్రహం అనే పదం వాడేవాళ్ళు కాదు, ఆంజనేయ స్వామి అనేవాళ్ళు. అంటే దట్ మైండ్ సెట్ ఆఫ్ దట్ విలేజ్ పీపుల్, దే నెవర్ ఫెల్ట్ మేము ఒక విగ్రహాన్ని పూజిస్తున్నాము అన్న భావన ఉండేది కాదు. దట్ ఈస్ సాక్షాత్ హనుమంతుడే. సో అలాంటి ప్రాక్టీసెస్ కామన్. ఇప్పుడు ఎనీ విలేజ్కి వెళ్తే ఇప్పటికి కూడా సేమ్ ప్రాక్టీసెస్, ఆల్మోస్ట్ ఆల్ విలేజెస్, ఈవెన్ టౌన్స్లో కూడా. అలాంటి ప్రాక్టీసెస్ నుంచి కొంచెం ముందుకెళ్తే కీర్తనలు, భజన్లు, ఇలాంటి ప్రాక్టీసెస్. ఇంకొంచెం ముందుకెళ్తే మంత్ర సాధన. ఇట్ ఈస్ ఆల్సో ప్రూవెన్. రీసెంట్లీ సైన్స్ ఈజ్ ఆల్సో యాక్సెప్టింగ్ సౌండ్స్ మేక్స్ మ్యాజిక్స్. ఆ మంత్ర సాధన is the true అని it is going to is already start proving it going to come. అందుకే ఇప్పుడు గాయత్రి మంత్రము మెనీ యూకే స్కూల్స్ ఆర్ అడాప్టింగ్. సో ఆ మంత్రంలో ఆ మంత్ర సిద్ధి ఎలా రావాలి అనేది, దెన్ ఆ సిద్ధి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, దట్ ఈస్ లైక్ డిఫరెంట్ ఎపిసోడ్లో మనం చర్చిద్దాం. బట్ ప్రాక్టీసెస్లో మంత్ర సాధన ఉండేది, తంత్ర సాధన, యంత్ర సాధన, ఇలా నెక్స్ట్ థర్డ్ లెవెల్ ఇవి సాధనలు ఉండేవి. ఆల్ ఆల్సో ఫర్ ద స్పిరిచువల్ వరల్డ్ సంబంధించి. అక్కడి నుంచి కంప్లీట్ సైలెన్స్. సో ఇప్పుడు మనం దక్షిణామూర్తి అనే, మీకు ఒక దక్షిణామూర్తి దాని గురించి మీకు ఇండియాలో ప్రతి ఒక్కరికి తెలుసు. దక్షిణామూర్తి శిష్యులు కూర్చుంటే దే ఆర్ గోయింగ్ టు ఫేస్ దక్షిణామూర్తి. దెర్ ఇస్ నో జస్ట్ ప్యూర్ ఆఫ్ సైలెన్స్, దెర్ నో టాక్. దట్ ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ డివోషన్. దే డోంట్ డిస్కస్, లైక్ దే డోంట్ యూజ్ ఎనీ వర్డ్, నో, లైక్ నామరూపరహిత what we call నామరూపరహిత ప్రార్థన. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద వర్డ్ టు యూజ్. నామరూపరహితంగా పూజించడం, దట్ ఈస్ ద హైయెస్ట్ ఫామ్. అంటే ద లోయెస్ట్ ఫామ్ అంటే ఐ మీనింగ్ నాట్ లోయర్ అని,
అంటే స్టార్టింగ్ విగ్రహం ఆరాధన నుంచి హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ నామరూపరహిత, ఆల్ దీస్ ఆర్ ప్రాక్టీసెస్ ఆర్ ఇన్ ఇండియా. ద బ్యూటీ ఏంటంటే అన్నీ లీడింగ్ టు ద అల్టిమేట్. ఎలా అనేది వీ విల్ డూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. దట్ ఈస్ ద బ్యూటీ. ఈ ప్రాక్టీసెస్ అన్నిటినీ కలిపి యాన్షియంట్ ఇండియా ఒక నేమ్, మేబీ ఐ డోంట్ లైక్, వీ విల్ డిస్కస్ లైక్ హూ పుట్ దట్ హిందూ. అందువల్ల నేను ఇఫ్ ఐ వాంట్ టు యూజ్ ద హిందూ టర్మ్, నేను ఆ ప్రాక్టీసెస్ అన్నిటినీ కలిపి ఒక జనరలైజ్డ్ పదము ఏదన్నా వాడాలంటే హిందూ అట్లా వాడడానికి ఐఎమ్ హ్యాపీ విత్ దట్. బట్ హిందూ అనేది రిలీజియన్గా ఐ డోంట్ అగ్రీ. అసలు హిందూ ఇప్పుడు ఏంటంటే ఒక ప్రాక్టీసెస్ చేస్తేనే హిందూ. ఇప్పుడు లైక్ ఇఫ్ యూ టేక్ ద ఖురాన్, ఇఫ్ యూ ఫాలో ఖురాన్, Muhammad Pravakta, if you accept Muhammad Pravakta as the prophet, Allah as the God, then only you will treating as like Muslim. And Jesus Christ and Bible accept Christian. అట్లా ఇండియాలో లేదు. దేర్ ఈజ్ నో సచ్. మీరు ఇది యూ కెన్ సీ హౌ మెనీ, నేను కొన్నే చెప్పాను, కొన్ని ప్రాక్టీసెస్ చెప్పాను. దెర్ ఆర్ మల్టిపుల్, బట్ ద బ్యూటీ ఈజ్ ఆల్ ఆర్ ద సేమ్. ఎలా సేమ్ అనేది వీ విల్ డూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. సో దట్స్ వై there is no concept of Hindu religion. There are many practices in India because they put the ancient scientists called rishis. They went to forest, they sacrificed their life, like same industrialization law. ఎలా అయితే scientists, they sacrifice their life sticking to the laboratories. వాళ్ళ సాక్రిఫైజే మనం చూసే సైన్స్. అలానే ఇన్ ఇండియా ancient rishis called scientists, they sacrificed their life in the forests alone, away from everything, and they invented many beautiful things. అలాంటి వాటిలోనే మంత్ర, యంత్ర, తంత్ర, there are many. That's what we are going to discuss the beauty in the next episodes. Thank you very much for watching. Bye bye.